తుఫాన్ అంటే భయం, తుఫాన్ అంటే ఆందోళన. అయితే మోంతా తుఫాన్ నెల్లూరు జిల్లాను వణికించిన ఈ సమయంలో అక్కడి దృశ్యం మనందరి హృదయాలను హత్తుకునేలా చేసింది. అధికార యంత్రాంగం అంటే కేవలం అధికారం మాత్రమే కాదు, బాధ్యత అని, మానవత్వం అని నిరూపించారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజండ్ల. పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజల మనస్సులో ధైర్యం నింపేందుకు తమ పిల్లల్లా భావించి వారితో కలిసిపోయారు. విద్యార్థులకు పాఠాలు చెప్పారు. వారిలో దాగి ఉన్న ఉల్లాసాన్ని పాటల రూపంలో బయటకు తెచ్చారు. ఇక ఆ తర్వాత కలెక్టర్, ఎస్పీ ఒకే టేబుల్ మీద కూర్చొని భోజనం చేయటం, ఇది కేవలం భోజనం కాదు, ప్రజల అధికారుల మధ్య దూరాన్ని తగ్గించే ఒక గొప్ప సందేశం. తుఫాన్ భయం నేపథ్యంలో ఈ దృశ్యం చూపరులందరిలో ఒక గొప్ప సానుకూలతను నింపింది. నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న వేళ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. కళ్ల ముందు అపాయం, భవిష్యత్తుపై భయం. ఇలాంటి కష్టకాలంలో వారికి ధైర్యం చెప్పేందుకు కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఎస్పీ అజిత వేజండ్ల స్వయంగా ఆ పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. అధికారులంటే కేవలం ఉత్తర్వులు జారీ చేసి ఉన్నతాధికారులు మాత్రమే కాదు, కష్టాల్లో అండగా ఉండే స్నేహితులు అని నిరూపిస్తూ ఆ కేంద్రాల్లోని పిల్లలతో కలిసిపోయారు. తరగతి గదిలో టీచర్లుగా మారారు. పలకాబలపం పట్టి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కేవలం అక్షరాలనే కాదు, జీవిత పాఠాలను, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశారు. వారి భయాన్ని పోగొట్టేందుకు పాటలు పాడించి పిల్లాజల్లా అంతా నవ్వుల వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం తమ చేతులతోనే వారికి భోజనం వడ్డించి మమకారాన్ని చూపారు. ఆ తర్వాత కలెక్టర్ మరియు ఎస్పీ ఇద్దరూ ఒకే టేబుల్ మీద సామాన్య పౌరుల వలె కూర్చుని భోజనం చేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిద్దరూ మనుషులే, మనలాంటి వారే అన్న భావాన్ని ఆ దృశ్యం చూపింది. కష్టంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడతామని, అందరూ సమానమేనని ఈ దృశ్యం నిరూపించింది. ఒకవైపు తుఫాన్ భీతి, మరోవైపు ఉన్నతాధికారుల ఈ మానవీయ స్పర్శ. నిజమైన నాయకత్వం అంటే ఇదే. ప్రజల కన్నీటిని తుడిచే చేయి, వారి కడుపు నింపే ఆప్యాయత. నెల్లూరు కలెక్టర్, ఎస్పీ చూపిన ఈ చొరవ జిల్లా ప్రజల గుండెల్లో ధైర్యాన్ని, భరోసాను నింపింది అనటంలో ఎటువంటి సందేహం లేదు.